స్టార్టింగ్ ప్రైస్ ఓన్లీ 39 lakhs. 39 లక్షలు. ఓన్లీ 39 lakhs. ఎన్ని గజాలలో సార్? 165 స్క్వేర్ యార్డ్స్ ఓపెన్ ప్లాట్ ఇస్తాం. దాంట్లో 600 SFT కన్స్ట్రక్షన్ చేసిస్తాం. సో అది కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. అండ్ ఎవ్రీ మంత్ 10,000 రెంట్ కూడా ఇస్తాం. ఏదైనా ఒక కస్టమర్ వచ్చి మన దగ్గర ఒక వీకెండ్ హోమ్ అనేది పర్చేజ్ చేస్తే వాళ్ళకు మంత్లీ 2 days వాళ్ళు దే కెన్ స్టే. ఆఫ్టర్ దట్ రిమైనింగ్ 28 days మన హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. సో వాళ్ళకి ఎవ్రీ మంత్ బేస్డ్ ఆన్ ఎస్ఎఫ్టీ సైజుని బట్టి 10,000 నుంచి 15,000 వరకు మంత్లీ రెంటల్ కూడా ఎష్యూర్డ్ ఇన్కమ్, ఎష్యూర్డ్ రెంటల్ పే చేస్తాం. అగ్రిమెంట్ ఏమైనా ఇస్తారా? 100% అగ్రిమెంట్ ఇస్తాం, పీడీసీ చెక్స్ కూడా ఇస్తాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈ రోజు మీ ముందుకి వరంగల్ హైవేకి జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లోనే డిటిసిపిలో ఫైనల్ అప్రూవ్డ్ వచ్చినటువంటి ఒక లేఅవుట్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఈ లేఅవుట్లో చూసుకున్నట్టయితే మనకి అతి తక్కువ ధరలోనే వీకెండ్ హోమ్స్ అనేది కూడా సేల్ చేయడం జరుగుతుంది. అలాగంటే ఇప్పుడు మన ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకునే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. అనిల్ సార్ నంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. సార్ వచ్చేసండి కంపెనీకి ఎండి. అలాగంటే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా అనిల్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సార్ నమస్తే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ బాగున్నారా? సార్ మన ప్రాజెక్ట్ మెయిన్ రోడ్కి చాలా దగ్గర ఉంది. మనకి ఈ రోడ్ ఎన్ని ఫీట్లు, అలాగే మనం ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నాం ఏందన్న డీటెయిల్స్ చెప్పండి సార్. తర్వాత ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ తెలుసుకుందాం. డెఫినెట్లీ అండి. ప్రాజెక్ట్ నేమ్ ఎస్విఎస్ ఇంద్రప్రస్థ, ప్రమోటెడ్ బై అఖండ ప్రాపర్టీస్. సో మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి డిటిసిపి ఫైనల్ అప్రూవ్డ్తో కంప్లీట్ డెవలప్మెంట్స్ ఉందండి. సో ఈ ప్రాజెక్టు వరంగల్ హైవేకి వెరీ నియర్ బై, ఓన్లీ 1 minute డ్రైవ్లో వరంగల్ హైవే నుంచి మన ప్రాజెక్ట్ అనేది రీచ్ అవ్వచ్చు. చిన్న కందుకూరు అనే విలేజ్లో ఉన్నామండి. అంటే మనకు వంగపల్లికి దగ్గరలో ఉండేటువంటి చిన్న కందుకూరు ఇది. సార్ మనకి వంగపల్లి కూడా దగ్గర ఉంటుంది కదా, అంటే రైల్వే కనెక్టివిటీ కూడా దగ్గర ఉంది. మనకి రైల్వే కనెక్టివిటీ గురించి కూడా మనకి వంగపల్లి రైల్వే స్టేషన్ కూడా ఓన్లీ జస్ట్ 2 minutes డ్రైవ్లోనే మనం వంగపల్లి రైల్వే స్టేషన్ కూడా రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు మనకి ఈ రోడ్ 60 feet రోడ్ అన్నారు కదా, ఇది ఎక్కడికి కలుస్తుంది సార్? ఇది ఈ 60 feet రోడ్ మళ్ళీ పెద్ద కందుకూరు, చిన్న కందుకూరు విలేజెస్ కనెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ మనం వరంగల్ హైవేకి మళ్ళీ ప్యారలల్ గా కనెక్ట్ అవ్వడానికి ఈ రోడ్డు 60 feet రోడ్. సార్ ఇప్పుడు మనకి గట్కేసర్ నుంచి ఎగ్జాక్ట్ మనకి ప్రాజెక్ట్ కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? ఎగ్జిట్ నెంబర్ 9, గట్కేసర్ ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి కరెక్ట్ 40 minutes లో మనకి ప్రాజెక్ట్ రీచ్ అవ్వచ్చు. సార్ ఇప్పుడు కనెక్టివిటీస్ కూడా చెప్పారు కదా, ఒకసారి లొకేషన్ హైలైట్స్ కూడా చెప్పండి సార్. ఎందుకంటే మన గట్కేసర్ నుంచి వస్తుంటే కూడా మంచి మంచి ప్రైమ్ లొకేషన్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా చెప్పండి. మనకి ఇంద్రప్రస్థ ప్రాజెక్ట్కి అన్ని హైలైట్సే అండి. ఏంటంటే కనెక్టివిటీస్, ఇంటర్నల్ డెవలప్మెంట్స్, సరౌండింగ్ ఏరియాస్తో అన్ని కంపేర్ చేసుకుంటే ఉప్పల్ నుంచి కనెక్టివిటీ తీసుకుంటే ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అండ్ గట్కేసర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్, దాని తర్వాత మనకి బీబీ నగర్ ఎయిమ్స్ 200 acresలో చాలా హ్యూజ్ డెవలప్మెంట్స్తో వెరీ షార్ట్లీ మన మోడీ గారు లాంచ్ అయిపోతున్నారు. సో అది ఆల్రెడీ ఫినిషింగ్ వచ్చేసింది. దెన్ ఆఫ్టర్ మనకి స్వర్ణగిరి టెంపుల్, దెన్ ఆఫ్టర్ మనకి యాదాద్రి టెంపుల్ కానీ, ఈ సరౌండింగ్ రెసిడెన్షియల్ ఏరియా అని భువనగిరి టౌన్ కానీ, యాదాద్రి టౌన్ కానీ, సో ఇవన్నీ చూసుకుంటే మనకి ఏంటంటే సిటీలో కనెక్ట్ అవుతూ వస్తుంది కాబట్టి సో మనకి 40 minutes డ్రైవ్ నాట్ అండ్ బిగ్ థింగ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొక బ్యూటీ థింగ్ ఏంటంటే మన ప్రాజెక్ట్కి సో RRR అండి. ఓకే, అది ఇక్కడ నుంచి ఓన్లీ 5 minutes డ్రైవ్. డివోషనల్ పరంగా, ఎడ్యుకేషనల్ పరంగా అండ్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ సిటీ పరంగా అండ్ రెసిడెన్షియల్ ప్లాట్ఫామ్, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ అండి. ఇవన్నీ కూడా మన ఏదో ప్రపోజ్డ్ కాదండి, ఆల్రెడీ లైవ్లో ఉన్న ప్రాజెక్ట్స్, లైవ్లో ఉన్న కనెక్టివిటీస్, లైవ్లో ఉన్న అడ్వాంటేజెస్. కస్టమర్స్ విజిట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు సో హ్యాపీగా. ఎందుకంటే వరంగల్ హైవేకి ఈస్ట్ హైదరాబాద్లో వరంగల్ హైవే అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ లొకేషన్. అవును సార్. ఇండస్ట్రియల్ కారిడార్ ప్రపోజ్డ్ ఉంది అండ్ రైల్వే కనెక్టివిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తే మన ప్రాజెక్ట్ అనేది హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, దెర్ ఈస్ నో డౌట్. ఇంకో మేజర్ కీ పాయింట్ కూడా ఒకటి చెప్తాను సార్. నా హైదరాబాద్ అనే ఫస్ట్ క్యాపిటల్ అయితే వరంగల్ అనే సెకండ్ క్యాపిటల్ కూడా అవుతుంది. ఎస్ కరెక్ట్. ఇప్పుడు మన ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ సిటీ నుంచి మనం ఈ పాయింట్స్ మాట్లాడుకుంటూ వచ్చాం. ఏది హైదరాబాద్ నుంచి మన సైట్ వరకు ఏమైతే కనెక్టివిటీస్ ఉన్నాయి. మన సైట్ నుంచి మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకున్న సో మెనీ కనెక్టివిటీ. అవును సార్. ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే హైదరాబాద్ అనేది సెంట్రల్ క్యాపిటల్, నేషనల్ వైడ్ గా సెకండ్ క్యాపిటల్ అనుకుంటే మన తెలంగాణ పీపుల్ కి సెకండ్ ఆప్షన్ వరంగల్. అవును సార్. ఈ వరంగల్ నుంచి చూసినా మన సైట్ నుంచి ఓన్లీ 6 kilometers ఆలయ టౌన్, అక్కడ నుంచి ఇంకో 10 kilometers వెళ్తే జనగాం టౌన్, అక్కడ నుంచి మళ్ళీ వరంగల్ మెయిన్ టౌన్ కనెక్ట్, కాజీపేట రైల్వే స్టేషన్, కాజీపేట జంక్షన్, ఇవన్నీ కనెక్ట్ అవుతున్నాయి. మనకి ఇప్పుడు మామూనూరు ఎయిర్పోర్ట్ కూడా వెరీ షార్ట్లీ మనకి భూమి పూజ జరగబోతుంది. మనకి ఇక్కడ నుంచి 6 to 10 kilometers డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ జనగాం అనేది వన్ ఆఫ్ ది బిగ్ టౌన్. అంటే ఏంటంటే ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. అక్కడ నుంచి విజయవాడ హైవే కనెక్టివిటీ, కరీంనగర్ హైవే కనెక్టివిటీ, మళ్ళీ వరంగల్, మళ్ళీ హైదరాబాద్ రావడానికి వన్ ఆఫ్ ది
మేజర్ జంక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ జనగాంలో కూడా మంచి రైల్వే స్టేషన్, ఆలేరులో కూడా రైల్వే స్టేషన్, వంగపల్లిలో రైల్వే స్టేషన్ అండ్ కొంచెం లిటిల్ బిట్ ఒక 5 to 6 minutes డ్రైవ్లో రీజనల్ రింగ్ రోడ్డు. సో మన ప్రాజెక్ట్కి ఏది లేదు చెప్పండి, ఇవన్నీ ఉన్నప్పుడు సో ఈ ప్రాజెక్ట్లో మనకి 100% ఇన్వెస్ట్ చేసుకోవడానికి కస్టమర్స్ హ్యాపీగా ఇన్వెస్ట్ చేయాలి. అంటే జనరల్ కూడా ఆడియన్స్కి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి హైవే నుంచి అక్కడ కూడా మనకి లేఅవుట్స్ ఉన్నాయి సార్. హైవే మీద లేఅవుట్స్ ఎంత ప్రైసింగ్ నడుస్తుంది సార్? హైవే మీద లేఅవుట్స్ మోర్ దాన్ 25,000 అబోవ్ ఉన్నాయి. బట్ అక్కడ నుంచి జస్ట్ 1 minute డ్రైవ్ 500 meters డిస్టెన్స్లో మనం ఓన్లీ 12,999 per square yard మనం ఇస్తున్నాం. 12,999 ఓన్లీ. అది కూడా కంప్లీట్ డెవలప్మెంట్స్ రెడీ అయిపోయి, మార్టిగేజ్ కూడా రిలీజ్ అయిపోయి, రెడీ టు కన్స్ట్రక్షన్కి రెడీ చేసి మరి మనం ప్రాజెక్ట్ని మనం కస్టమర్స్కి అందిస్తాం. ఇంకో గుడ్ థింగ్ కూడా ఉంది సార్, మీరు ప్రాజెక్ట్లో కావాలనుకున్నట్టయితే ఇప్పుడు మనకి కొందరు ఇన్వెస్టర్స్ ఉంటారు, ఓన్లీ ల్యాండ్ కొనుక్కొని పెట్టుకునే బదులు దాంట్లో ఏదో ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తే మీరు అట్లా కూడా మీరు ప్లాన్ చేసింది కదా, దాని గురించి కూడా ఒకసారి చెప్పండి. ఇక్కడ ఏంటంటే మనం ప్రీమియం వీకెండ్ హోమ్స్ కాన్సెప్ట్తో మన ప్రాజెక్ట్లోనే వీకెండ్ హోమ్స్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం వెరీ షార్ట్లీ. సో వీకెండ్ హోమ్స్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా కస్టమర్ ఈవెన్ ఓపెన్ ప్లాట్ కావాలంటే ప్లాట్ పర్చేజ్ చేసుకోవచ్చు, లేదు కన్స్ట్రక్షన్ తనే చేసుకున్నామన్నా కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు ఆ కన్స్ట్రక్షన్ అయిన హౌస్ని మేము మెయింటెనెన్స్ చేస్తాం, లేదంటే లీజ్కైనా తీసుకుంటాం. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది కాదు అనుకుంటే మేము కూడా కొన్ని వీకెండ్ హోమ్స్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కస్టమర్కి వెరీ రీజనబుల్ బడ్జెట్లో అండ్ మంత్లీ రెంటల్ ఇన్కమ్ ఆప్షన్తో అండ్ యాజ్ వెల్ యాజ్ కస్టమర్ కూడా అందులో స్టే చేయడానికి అవకాశం ఇస్తూ మనం ఈ ప్రాజెక్ట్ అనేది ప్రీమియం వీకెండ్ హోమ్స్ ప్రాజెక్ట్ అనేది మన ప్రాజెక్ట్లో స్టార్ట్ చేయబోతున్నాం. అయితే సార్ ఇప్పుడు వీకెండ్ హోమ్స్ కూడా మనకి చూపిద్దాము, ఎందుకంటే మోడల్ కడుతున్నారు ఇంకా. అది చూపించే ముందు వీకెండ్ హోమ్స్ అనగానే ఓన్లీ హోమ్స్ ఉంటే సరిపోదు సార్, ఎమ్యూనిటీస్ కూడా చూసినా నేను ఇప్పుడే. ఆ ఎమ్యూనిటీస్ గురించి కూడా ఒకసారి చూసి కూడా తెలుసుకున్నాను. సో ఎమ్యూనిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గా మనం ఏదో ఓపెన్ ప్లాట్స్లో ఏదో కాంపౌండ్ వాల్ కట్టేసి డ్రైనేజ్ సిస్టమ్ పెట్టేసి ఏదో అలా కాదండి, ఒక రిసార్ట్ థీమ్తో దీన్ని డెవలప్ చేస్తున్నాం. యాజ్ వెల్ యాజ్ ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఏ డెవలప్మెంట్స్ అయితే ఉంటాయో ఆ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇస్తున్నాం. మనకి ప్లే ఏరియా ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అండ్ వాకింగ్ ట్రాక్, షటిల్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు, బాక్స్ క్రికెట్, గజీబో హౌస్ కానీ ఇవన్నీ కూడా మనం 12,999 ప్రైస్లోనే పర్ స్క్వేర్ యార్డ్లో ఈ ఎమ్యూనిటీస్ అన్ని మన ప్రాజెక్ట్లో ఇస్తాం. అంటే వేరే ఎక్స్ట్రా నో అదర్ ఎక్స్ట్రా ఛార్జెస్, కంప్లీట్ కాంపౌండ్ వాల్, 24 hours సెక్యూరిటీ అండ్ దీంతోపాటు ఒక ఓపెన్ థియేటర్, ఓపెన్ జిమ్ ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఎందుకు ఇవన్నీ మనం ప్రొవైడ్ చేస్తున్నాము అంటే ఇక్కడ కస్టమర్స్ వచ్చి ఎవరైనా ఇన్వెస్టర్స్ కానీ కస్టమర్స్ కానీ వచ్చి ఒక 2 days 3 days స్టే చేయాలన్నా వాళ్ళకి ఈ ఎంటర్టైన్మెంట్, ఈ యాక్టివిటీస్ అన్నీ, ఆ రిలాక్సేషన్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ ఉండాలి. సో ఇక్కడికి వచ్చేది ఎందుకండి, కంప్లీట్గా ఇక్కడ ఆ రిలాక్సేషన్ కోసం వస్తారు. అవును సార్, ఆ ఫ్రీ మైండ్ సెట్ కోసం వస్తారు. ఇక్కడ గ్రీనరీ ఇచ్చాం, ఇంత మంచి ఫెసిలిటీస్ 12,999 ప్రైస్లో, ఇంత లోయెస్ట్ ప్రైస్లో నోబడీ కెన్ ప్రొవైడ్. ఇది ఛాలెంజ్ చేసే. అయితే ఇంకోటి సార్, ఇప్పుడు మీరు ఏవైతే ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారో అన్ని ఏజ్ గ్రూప్స్ లో కూడా యూటిలైజ్ చేసుకునే విధంగా ఎగ్జాక్ట్లీ ఫ్యామిలీతో ఫుల్ ఆఫ్ జాయ్ఫుల్గా ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం ఓన్లీ వీకెండ్ హోమ్స్ ఏదైతే ప్లాన్ చేస్తున్నామో ఇవన్నీ కస్టమర్స్కి ఇన్కమ్ ఓరియంటెడ్గా కూడా ప్లాన్ చేస్తున్నాం. ఓకే. ఇంకొకటి ఏంటంటే వినయ్ గారు, యాక్చువల్గా ఏంటంటే ఈరోజు మనం బేస్ ప్రైస్ ఇంక్లూడింగ్ వీకెండ్ హోమ్ స్టార్టింగ్ ప్రైస్ ఓన్లీ 39 lakhs. 39 లక్షలు. ఓన్లీ 39 lakhs. ఎన్ని గజాలలో సార్? 165 square yards ఓపెన్ ప్లాట్ ఇస్తాం, దాంట్లో 600 SFT కన్స్ట్రక్షన్ చేసిస్తాం. సో అది కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత కస్టమర్ దే కెన్ స్టే 2 days per month అండ్ ఎవ్రీ మంత్ 10,000 రెంట్ కూడా ఇస్తాం. ప్లస్ ఈ ఎమ్యూనిటీస్ అన్ని కూడా అదే ప్రైస్ అంటున్నారు, ఇంక్లూడింగ్ ఆలండి. సో ఇది ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి మాత్రం ఒక గుడ్ ఆపర్చునిటీ అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనం ఉప్పల్ నుంచి స్టార్ట్ చేస్తే గట్కేసర్ కానీ, బీబీ నగర్ కానీ, భువనగిరి కానీ, యాదాద్రి కానీ ఎక్కడైనా చూడండి 165 square yardsలో ఈ కైండ్ ఆఫ్ ఎమ్యూనిటీస్తో 39 lakhsతో అష్యూర్డ్ రెంటల్ ఇన్కమ్. ఈరోజు మీరు సిటీలో ఫ్లాట్ కొనుక్కోవాలన్నా 1 crore అబోవ్ పెట్టాలి. అవును సార్. వాళ్ళు ఏదైనా రెంట్కి ఇచ్చినా మనం మిడిల్లో ఎప్పుడైనా వెళ్ళాలన్నా మనం గెస్ట్ రోల్ ప్లే చేయాలి. అవును సార్. సో ఇక్కడ మీరు ఎప్పుడు రావాలంటే అప్పుడు రావచ్చు, మీ హౌస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టే చేయొచ్చు. ఓకే. సో అది ఇండిపెండెంట్ హౌస్ ఉంటుంది, ఒక మంచి గ్రీనరీలో ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి 39 lakhs ఈజ్ ద బేసిక్ ప్రైస్ ఫర్ 165 square yards, 600 SFT. అది కాదు అనుకుంటే ఇప్పుడు ఓపెన్ ప్లాట్ తీసుకోండి,
ఓన్లీ 12,999 ప్రైస్లో ఓపెన్ ప్లాట్ తీసుకోండి, దాన్ని ఇన్వెస్ట్ చేసుకోండి, ఒక 1 or 2 years తర్వాత మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకోండి. అప్పుడైనా మేము రెంటల్ అష్యూరెన్స్ అనేది అప్పుడైనా ఓకే, అప్పుడైనా కూడా అయినా సరే మా దగ్గర రెంటల్ అష్యూరెన్స్ అంటే బడ్జెట్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనం ఏదో ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ కోసం ఈ డెవలప్మెంట్స్ అన్ని అవసరం లేదు. సో ఇక్కడ ఏంటంటే ఒక వీకెండ్ హోమ్స్ తో ఒక రిసార్ట్ థీమ్ లో ఆక్యుపెన్సీ రేషియో పెంచుదాం అనే ఇంటెన్షన్ తో మనం ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. ఇక్కడ మనం కన్స్ట్రక్షన్ ఆల్రెడీ 2 cottages మీకు చూపిస్తాను. 2 cottages కన్స్ట్రక్షన్ చేసాం. ఓన్లీ 30 to 40 హౌసెస్ వీఆర్ ప్లానింగ్ టు కన్స్ట్రక్ట్. ఓకే, సో 30 to 40 హౌసెస్ కట్టిన తర్వాత ఇది ఒక రిసార్ట్ థీమ్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అవుతే ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతుంది. ఎవరైతే ఓపెన్ ప్లాట్ పర్చేజ్ చేశారో వాళ్ళకి కూడా డెఫినెట్గా వెరీ షార్ట్లీ అప్రిషియేట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మనం అనేది అవే క్రియేట్ చేస్తాం. అవును సార్. ఇంకోటి కూడా సార్, ఇవన్నీ మీరు చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్ కూడా మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది. అయితే సార్ ఒక మాట అడుగుతాను, అంటే మీరు తప్పుగా అనుకోవద్దు. కొన్ని వెంచర్స్లలో రీసేల్ చేయాలంటే కొందరు కస్టమర్స్ ఇబ్బంది పడుతుంటారు సార్. అలా మీరు ఏమన్నా రీసేల్ గ్యారంటీ కానీ ఏమన్నా ఇవ్వగలుగుతారా? ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఇక్కడ ఇచ్చే ఎమ్యూనిటీస్కి, ఇక్కడ ఇచ్చే ఫర్దర్ ఎక్స్టెన్షన్స్కి, ఎక్స్టెన్షన్స్ అంటే మేము కట్టే వీకెండ్ హోమ్స్కి, ఇక్కడ ఇచ్చే ఫెసిలిటీస్కి కస్టమర్ అమ్ముకోవాలన్న థాట్ అయితే రాదు. ఫస్ట్ 100% అంటారా? ఆ ఇన్సూరెన్స్ మేము క్రియేట్ చేస్తాం. ఆ అట్మాస్ఫియర్ మేము క్రియేట్ చేయబోతున్నాం. ఇఫ్ ఇట్ ఈస్ కస్టమర్ ఎవరైనా రీసేల్ చేయాలి మళ్ళీ ఒక 1 or 2 years తర్వాత వేరే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ కంటే 100% మేమే దాన్ని బైబ్యాక్ తీసుకుంటాం. సో 100% కూడా విత్ అప్రిషియేషన్తోనే రీసేల్ చేయించడమా లేదంటే మేమే బైబ్యాక్ తీసుకోవటమా అనేది కస్టమర్స్కి వీఆర్ అష్యూర్. మార్కెట్ వాల్యూకి 100% వాళ్ళు మార్కెట్ వాల్యూ ఎంక్వైరీ చేసుకుని ఆ ప్రైస్ మాకు ఆఫర్ చేస్తే డెఫినెట్గా కస్టమర్ సపోర్ట్ అనేది, రీసేల్ సపోర్ట్ అనేది 100% ఉంటుంది. అయితే ఇంకోటి కూడా సార్, ఇప్పుడు వీకెండ్ హోమ్ కూడా చూసే ముందు చివరిగా ఒక ప్రశ్న అడుగుతా సార్. ఇప్పుడు మీరు 12,999 ప్రైస్ చెప్తున్నారు కదా, అది ఫిక్స్డ్ ఉంటుందా, ఏమైనా నెగోషియేషన్ ఏమైనా చేస్తారా? సో ఇక్కడ ఈ పాయింట్లో ఏంటంటే మనం ఇచ్చిన ఎమ్యూనిటీస్లో బెస్ట్ ప్రైస్ పెట్టాం. సో యాక్చువల్గా ఏంటంటే ఇది 20,000 అమ్మినా మ్యాచ్ అవుతుంది మనం ఇచ్చిన ఎమ్యూనిటీస్కి. 12,399 అనేది దట్ ఈస్ ద బేసిక్ ప్రైస్. సో ఏమైనా ఉన్నప్పుడు డెఫినెట్గా స్లైట్ నెగోషియబుల్ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మనం వీకెండ్ హోమ్ అన్నారు కదా, ఒకసారి అది కూడా మోడల్ చూపిద్దాం సార్. ఓకే సార్, ఇప్పుడు మనకి వీకెండ్ హోమ్ డీటెయిల్స్ కూడా చెప్పండి సార్ మనకి. సో ఆల్రెడీ ఒక 1 BHK 2 BHK ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. సో ఆల్రెడీ చెప్పాను కదా 25 to 30 మ్యాక్సిమం 40 హౌసెస్ వరకు కంపెనీ నుంచి మేమే కన్స్ట్రక్షన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఆఫ్టర్ దట్ ఇప్పుడు ప్లాట్ తీసుకున్న వాళ్ళు 1 year 2 years తర్వాత దే విల్ ఆల్సో ప్లాన్. ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ ఒక రెసిడెన్షియల్ జోన్ అంటారా, వీకెండ్ హోమ్ కాన్సెప్ట్ అంటారా, లేదంటే రిలాక్సేషన్ జోన్ అంటారా, ఇక్కడైతే పీపుల్ వచ్చి స్టే చేసేయడానికి ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం క్రియేట్ చేస్తున్నాం. సో దానికి ఎగ్జాంపులే ఈ 2 కాటేజెస్. ఇది ఒక్కొక్కటి 900 SFTలో ఒక 1 BHK 2 BHK అనేది మనం కన్స్ట్రక్షన్ చేసాము. సో ఈ కైండ్ ఆఫ్ మోడల్ మనం కంపెనీ స్టార్ట్ చేసింది. ఇవి కాకుండా డిఫరెంట్ మోడల్స్ మనం ఇంకా ప్లాన్ చేస్తున్నాం. ఓవరాల్గా కస్టమర్ వచ్చినప్పుడు స్టే చేయొచ్చు. ఈవెన్ ఓపెన్ ప్లాట్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు స్టే చేయాలనుకున్నా మన అనేది రెంటల్ పరంగా పర్పస్లో ఇక్కడ ఉండొచ్చు. అయితే సార్, ఇప్పుడు మనకి ఈ 2 కూడా కన్స్ట్రక్షన్ చేసింది కదా, ఒకటి 1 BHK ఒక 2 BHK అన్నారు కదా. 1 BHK 900 SFT, 2 BHK 900. హాల్ అనేది స్పేసెస్ కి వస్తుందండి 1 BHK లో. సో 2 BHK లో హాల్ కొంచెం కొంచెం చిన్న వస్తుంది సార్. అందులో బేసిక్ గా కావాల్సిన ఎమ్యూనిటీస్ ఉంటాయి, అవి మీరు ప్రొవైడ్ చేస్తారా లేకుంటే దాని గురించి కూడా? సో ఎమ్యూనిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫుల్లీ ఫర్నిచర్డ్ వీకెండ్ హోమే మనం ఇవ్వబోతున్నాం కస్టమర్స్కి. సో అది ఇంక్లూడింగ్ దట్ 39 lakhs, 39 లక్షలకి 165 గజాలల్లో. సో మనకి వీకెండ్ హోమ్ ఇంక్లూడింగ్ ఫర్నిచర్ 600 SFTలో వస్తుంది. అండ్ AC వస్తుంది, ఫ్రిడ్జ్ వస్తుంది, కాట్ వస్తుంది, అండ్ సోఫా సెట్ అన్నీ కూడా ఆల్ కైండ్ ఆఫ్ ఫర్నిష్డ్ విత్ అలాంగ్ విత్ విల్లా, అలాంగ్ విత్ ప్లాట్, అండ్ అన్నీ కలిపి కూడా ఓన్లీ జస్ట్ 39 lakhs అండ్ 10,000 ఎవ్రీ మంత్ రెంటల్. అండ్ కస్టమర్ ఆల్సో కూడా 1 or 2 days 2 days 3 days కస్టమర్ వచ్చి స్టే చేయొచ్చు. ఇక్కడ మనం ప్రాపర్టీని మనం ఎంజాయ్ చేస్తూ మన ప్రాపర్టీ అసెట్ వాల్యూని అప్గ్రేడ్ చేసుకుంటూ ఇంక్రీజ్ చేసుకుంటూ అండ్ సిటీకి నియర్ బై లొకేషన్లో సో హ్యాపీగా కస్టమర్ అన్ని రకాలుగా కూడా కస్టమర్ సేఫ్ అండ్ సెక్యూరిటీ అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా వెరీ ఫాస్ట్గా గ్రో అయ్యే ఛాన్సెస్ 100% ఇక్కడ మనం క్రియేట్ చేస్తాం. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే సార్ 3 types ఆఫ్ ఫెసిలిటీస్ పొందొచ్చు. ఒకటి ల్యాండ్ మీద అప్రిషియేషన్ వస్తుంది, ఒకటి రెంటల్ ఇన్కమ్ వస్తుంది, ఒకటి వాళ్ళు వచ్చి కూడా స్టే చేయవచ్చు. కరెక్ట్. అయితే సార్ ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా చెప్పండి సార్. ఇది ఓవరాల్ ఎన్ని ఎకర్స్ లేఅవుట్? ప్రాజెక్ట్ వచ్చేసరికి 11.6 acres అండి టోటల్. DTCP, RERA అండ్ ఫైనల్ అప్రూవ్డ్. సో రెడీ టు కన్స్ట్రక్షన్. కాంపౌండ్ వాల్ ఉంటుంది, కంప్లీట్ డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ ట్యాంక్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ ఒక మెయిన్ అడ్వాంటేజ్ అంటే 24 hours సెక్యూరిటీ ఉంటుంది.
అవును సార్. సెక్యూరిటీ అనేది జనరల్గా ఏంటంటే మార్నింగ్ 8 to ఈవినింగ్ 6 వరకు ఉంటారు. మనం ఇక్కడ 24 hours సెక్యూరిటీ ఇక్కడ అవైలబుల్ ఉంటారు. ఈవెన్ రేపు అన్న రోజు ఎవరైనా కాటేజ్ కట్టుకున్నా ఏదైనా ఉన్నా ఇక్కడ స్టే చేసినా వాళ్ళకి ఎటువంటి టెన్షన్ లేదు. బికాస్ ఆఫ్ 24 hours ఇక్కడ సెక్యూరిటీ, సీసీ సర్వేలెన్స్, పవర్ ఎప్పుడు 24 hours అవైలబుల్ ఉంది. మన ప్రాజెక్ట్ ఇప్పటివరకు ఆ పాయింట్ మనం ఇస్తాం. మన ప్రాజెక్ట్కి వెరీ నియర్ బై హెచ్ఎండిఏ లిమిట్స్ అండి. ఓకే. మనకి ఇక్కడికి భువనగిరి వరకు కూడా మనకి హెచ్ఎండిఏ లిమిట్స్. అక్కడ నుంచి లెస్ దాన్ 10 minutes డ్రైవ్లో మనం ఇందులోకి ఎంటర్ అవుతున్నాం. హెచ్ఎండిఏలోకి వెళ్ళాలంటే 25,000 తక్కువ ఎక్కడ పర్ స్క్వేర్ యార్డ్ లేదు. ఈరోజు మనం నియర్ బై హెచ్ఎండిఏ, మోర్ దాన్ హెచ్ఎండిఏ డెవలప్మెంట్స్, మోర్ దాన్ ఎమ్యూనిటీస్, మోర్ దాన్ సెక్యూరిటీ, మోర్ దాన్ ఇంకా ఫర్దర్ అప్రిషియేషన్ క్రియేట్ చేయడానికి ఓన్లీ 12,999కి మనం ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కస్టమర్స్కి ఇస్తున్నాం. ఇందులో ఓవరాల్ ఎన్ని ప్లాట్స్ వచ్చినాయి కూడా చెప్పండి సార్. సో ఇక్కడ టోటల్గా 171 ప్లాట్స్ ఉన్నాయండి. 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి 165, 183 ఈజ్ ద మేజర్ ప్లాట్ సైజెస్. మ్యాక్సిమం వచ్చేసరికి 370 స్క్వేర్ యార్డ్స్ ఇస్ ద మ్యాక్సిమం బిట్ సైజ్. ఓకే. యాజ్ వెల్ యాజ్ లేదు కొంచెం ఒక బిజినెస్ పీపుల్ ఎవరైనా తీసుకోవాలన్నా మనకి ఒక 4 units ఈస్ట్ వెస్ట్ తీసుకుంటే 732 స్క్వేర్ యార్డ్స్ వరకు, 800 వరకు స్క్వేర్ యార్డ్స్ కూడా వస్తుంది. అలా డిజైన్ చేయొచ్చు. లేదంటే సింపుల్గా 165 స్క్వేర్ యార్డ్ కూడా అవైలబుల్ ఉంది అనమాట. సో ఓవరాల్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అవైలబుల్ ఉంది. అప్పర్ మిడిల్ క్లాసు అండ్ హెచ్ఎన్ఐ ఎవరైతే హై ఇన్కమ్ గ్రూప్ ఉన్నారో వాళ్ళకి కూడా అన్ని రకాల పీపుల్ మన ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయడానికి మనం అలా డిజైన్ చేసాం ఈ ప్లాట్ సైజెస్. అయితే మనకి 165 అయితే బేసిక్ సైజెస్ అన్నారు కదా, బేసిక్ డైమెన్షన్స్ ఎంత వచ్చినాయి? సో 165 స్క్వేర్ యార్డ్ వచ్చేసరికి 33-45 సైజెస్ అండి. మంచి 35 అంటే మంచి స్క్వేర్ బిట్ వస్తుంది. బిల్డర్ సైజ్ బిల్డింగ్ కూడా మంచి ఎలివేటెడ్గా కనిపిస్తుంది. డూప్లెక్స్ కూడా కట్టుకోవచ్చు. G+1 అంటే ఇదంతా రిసార్ట్ థీమ్ కాబట్టి ఎక్కువ మంది వీకెండ్ హోమ్స్లో ఒక ఇన్నోవేటివ్గా మనం వేసాం చూసారా బెంగళూరు పెయింట్, ఈ స్టైల్లోనే ఓల్డ్ లుక్ రావడానికి, ఒక విలేజ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ఎక్కువ మంది అలానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మళ్ళీ కాంక్రీట్ స్టైల్లో ఎవరు వెళ్ళట్లేదు. ఎక్కువ కొంచెం సింప్లెక్స్, వెరీ సింపుల్గా ఎక్కువ గ్రీనరీని ఎంజాయ్ చేయడానికి, నేచర్కి దగ్గర ఉండేది, నేచర్కి అండ్ హైవేకి దగ్గర నేచర్కి. అవును సార్. సో ఇట్లా ఉంది సార్. అయితే మనకి ఇక్కడ నుంచి ప్రాజెక్ట్లో ఎన్ని ఫీట్ల రోడ్స్ వచ్చాయి కూడా చెప్పండి. సో ప్రాజెక్ట్ వచ్చేసరికి మెయిన్ ఎంట్రీ 60 feet రోడ్డు, దట్ ఈస్. అండ్ హైవే అయితే మీకు తెలిసిందే, హైవే నేషనల్ హైవే ఉంది, వరంగల్ హైవే. అక్కడ నుంచి 500 meters ఏదైతే ఉందో అది 60 feet రోడ్డు. వన్స్ యూ ఎంటర్డ్ ఇన్ ద ప్రాజెక్ట్లోకి ఎంట్రీ అయిన తర్వాత 40 feet రోడ్తో వెల్కమ్ చెప్తున్నాం. ఓకే. ఆ 40 feet రోడ్లో కూడా గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంది. ఆ ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి ఒక సెక్యూరిటీ ఉండే, అక్కడ నుంచి 40 feet రోడ్డు విత్ డివైడర్ గ్రీనరీతో వెల్కమ్ చెప్తున్నాం. దెన్ ఆఫ్టర్ అన్నీ కూడా 33 feet రోడ్స్ ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొకటి 40 feet రోడ్ కూడా ఉంది. ఓకే. అండ్ మనం చూడండి ఇక్కడ ఫుట్పాత్ అన్నీ కూడా వేసినప్పుడు కూడా ఫుట్పాత్లో కూడా ఫర్దర్ ఈ ఫుట్పాత్ డ్రైనేజ్ సిస్టమ్ దెబ్బతినకుండా మనం ఏ ప్లాట్కి ఆ ప్లాట్ ఎంట్రీ అనేది ముందుగానే డిజైన్ చేసి ఇచ్చేస్తాం. ఓకే. ఇప్పుడు ఇదంతా ఎంట్రీ ఇంకా ఎవరు ఫ్యూచర్లో డిస్టర్బ్ చేయకుండా. సో గ్రీనరీ కూడా చూడండి, గ్రీనరీ కూడా సపరేట్ వే ఇచ్చాం. సో ఫుట్పాత్ మీద మనం ఈ ప్లాంటేషన్ అనేది వేయలేదు. అంటే డిస్టర్బ్ ఎక్కడ కూడా మనం చేసిన డెవలప్మెంట్స్ ఎక్కడ కూడా ఇంకా డిస్టర్బ్ చేయకూడదు. ఫుట్పాత్ అలానే ఉంటుంది. ప్లాంటేషన్ కోసం సపరేట్ వే ఇచ్చాం, ప్లాట్లోకి ఎంట్రీ కోసం సపరేట్ వే ఇచ్చాం. ఇవన్నీ కూడా గ్రీనరీ డిస్టర్బ్ అవ్వదు, ఫుట్పాత్ డిస్టర్బ్ అవ్వదు, డ్రైనేజ్ డిస్టర్బ్ అవ్వదు. అండ్ యాజ్ వెల్ యాజ్ వర్షం అయినా ఏదైనా వాటర్ ఫ్లో అవడానికి కూడా మనం ఈ రోడ్డు నుంచి లిటిల్ బిట్ వాటర్ ఫ్లో అవడానికి కూడా మనం వేయించాం. సో ఒక చిన్న మైనర్ పాయింట్స్ ని కూడా మీరు అబ్జర్వ్ చేసి డెవలప్మెంట్ చేసి ఏంటంటే అది ఒక హార్ట్ఫుల్ గా మనసు పెట్టి చేసామండి. సో మన ఇంట్లో మన ఇల్లు కట్టుకుంటే ఎలా కలర్స్ అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెరీ క్లోజ్ మానిటరింగ్తో మనం ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. జనరల్గా సార్ నేను రాగానే లేఅవుట్ చూస్తాను. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ కూడా నేను అసలు అబ్జర్వ్ చేయలేదు. అంటే నేను వాస్తవంగా చెప్పాలంటే ఇప్పటివరకు నేను ఏ ప్రాజెక్ట్స్లలో ఇవి ఫుట్పాత్స్ ఇవన్నీ చూసినాం, కానీ మీరు ఇంత కోర్ పార్ట్లో కూడా ఆలోచించి చేయడం అనేది ఎక్కడైనా చూడండి 99.99 ప్రాజెక్ట్స్లో ఫుట్పాత్ మీద ఒక ప్లాంట్. అవును సార్. తర్వాత అది డిస్టర్బ్ అవుతుంది. మనకి ఇక్కడ ఫుట్పాత్ మీద ప్లాంట్ లేదండి. ఫుట్పాత్కి సపరేట్గా వేయించి దాంట్లో ప్లాంట్, ఆ గ్రీనరీకి సపరేట్ వేయించాం. అది మీరు అబ్జర్వ్ చేయాలి. అంటే మన ప్రాజెక్ట్లో ఫర్దర్ ఎలాంటి డెవలప్మెంట్స్, ఎలాంటి మెయింటెనెన్స్, ఎలాంటి కీ పాయింట్స్ యాడ్ అవుతాయో జస్ట్ ఈ చిన్న పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సార్ ఈచ్ ప్లాట్ కూడా మనకి వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా కలిపి. సో ఆల్రెడీ ఇక్కడ మీరు చూసారు, మీరు చూడండి ఎక్కడైనా ప్రాజెక్ట్స్లో చూడండి, మనం ఎక్కడ ఏ ప్లాట్లోకి వెళ్ళి ట్యాప్ ఆన్ చేసినా వాటర్ వస్తుంది. ఇప్పుడు దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. మీరు ఎక్కడికి వెళ్ళినా ఛాలెంజ్, మీరు ఎక్కడ ఏ ప్లాట్లో ట్యాప్ తిప్పండి వాటర్ వస్తాయి. సో అండ్ మనం ఏదో నార్మల్గా
చెప్పడం కాదండి, ఏదో వాటర్ ట్యాంక్ షో చేసేసి మనం ఏదో అలా కాదు. వాటర్ ట్యాంక్ లో వాటర్ ఉంటే ట్యాప్ లో వాటర్ వస్తాయి. సో గ్రీనరీకి గ్రీనరీ ఉంటుంది. ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ ఉంటాయండి. అయితే సార్ ఇప్పుడు మనకి ఇక్కడ వీకెండ్ హోమ్స్ అన్నారు కదా, దాంట్లో ఇప్పుడు మీరు కార్డ్స్, ఏసీ ఇవన్నీ కూడా పెడతా ఉంటారు కదా. కస్టమర్స్కి అంటే విజిటర్స్కి వచ్చినప్పుడు ఇక్కడ రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా కొంచెం అక్కడక్కడ రిపేర్స్ రావడం ఇవన్నీ సో జరుగుతుంది. ఏదైనా సార్ మాకు కాటేజ్ అనేది మీ వీకెండ్ హోమ్ మాకు హ్యాండ్ ఓవర్ చేశారు అంటే కంప్లీట్ బాధ్యత మాది. ఓకే, దాంట్లో రిపేర్స్ వచ్చినా ఇంకోటి వచ్చినా కంప్లీట్ గా వి విల్ టేక్ కేర్ ఆన్ దట్. ఓకే. అంటే మీరు ఎలా అయితే మీకు ఎలా అయితే ఇచ్చామో, ఒక ఏసీ కానీ, ఒక కార్ట్ కానీ, రిఫ్రిజిరేటర్ ఇవన్నీ ఎలా ఇచ్చామో మళ్ళీ మీకు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు అంటే బ్రాండ్ న్యూ అదే బ్రాండింగ్ తో అదే రన్నింగ్ కండిషన్ లో ఇస్తాం. సో ఇన్ బిట్వీన్ ఏదైనా రిపేర్స్ వచ్చినా మెయింటెనెన్స్ ఉన్నా విల్ టేక్ కేర్. అయితే సార్ ఇప్పుడు కొందరికి వాళ్ళ చాయిసెస్ ఉంటాయి, కస్టమైజేషన్ ఏమైనా చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? వై నాట్, హ్యాపీగా. దట్ ఈస్ ద కస్టమర్ ఎసెట్ అండి. కస్టమర్ ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు, ఎలా అయినా దాన్ని మోడిఫికేషన్ చేసుకోవచ్చు. బిఫోర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎలా కావాలంటే అలా ఇస్తాం. సో దాని తర్వాత మేము టేక్ ఓవర్ చేసుకుంటాం. అయితే సార్ ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా చెప్పారు కదా, మళ్ళీ ఒకసారి కూడా చివరిగా మనకి ఏదేది ఎంత వస్తుంది అన్నది లాస్ట్ లో కూడా ఒకసారి చెప్పండి సార్. సో ఇక్కడ కాటేజెస్ పాయింట్ ఆఫ్ వీకెండ్ హోమ్స్ లో వెరీ సింపుల్ అండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ 1 ఓపెన్ ప్లాట్స్ లో 165 స్క్వేర్ యార్డ్స్, 183 స్క్వేర్ యార్డ్స్, దీస్ ఆర్ ద మేజర్ రోల్. దెన్ ఆఫ్టర్ మాక్సిమం వచ్చేసరికి 371 స్క్వేర్ యార్డ్స్ హైయెస్ట్ ప్లాట్ సైజ్. దీంట్లో ఓపెన్ ప్లాట్ కావాలంటే 12,999 పర్ స్క్వేర్ యార్డ్ అలాంగ్ విత్ బ్యాంక్ లోన్స్ కూడా ఇస్తున్నాము. ఇది ఒక ఆప్షన్. ఓపెన్ ప్లాట్స్ లో ఇదే ఆప్షన్. నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ప్రీమియం వీకెండ్ హోమ్ కాన్సెప్ట్. ఈ వీకెండ్ హోమ్ లో 39 lakhs నుంచి మన బడ్జెట్ అనేది స్టార్ట్ అవుతుంది. 39 lakhs లో 165 స్క్వేర్ యార్డ్ ఓపెన్ ప్లాట్ వస్తుంది. ఆ ప్లాట్లో 600 SFT కన్స్ట్రక్షన్ చేస్తాం. ఈ 600 SFT కన్స్ట్రక్షన్ చేసి మీకు 39 lakhsకే మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. ఆఫ్టర్ దట్ మీరు కావాలి అంటే అది మాకు లీజ్కి ఇచ్చేసిన 3 years లీజ్కి ఇవ్వాల్సి వస్తుంది. 3 yearsలో మీకు ఎవ్రీ మంత్ 10,000 rupees రెంట్ అనేది ఇస్తాం. ఈ రెంట్కి ఇచ్చినా సరే మీరు ఆ ప్రాపర్టీకి మీరే ఓనర్. మీరు ఎవ్రీ మంత్ కూడా 2 days మీరు అక్కడ వచ్చి మీ కాటేజ్లో వచ్చి మీరు స్టే చేయొచ్చు. మీరు కానీ మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా. ఇది ఆప్షన్ 1లో 165 స్క్వేర్ యార్డ్స్లో 600 SFT 39 lakhs. నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్లో 42 lakhsలో 183 స్క్వేర్ యార్డ్స్లో వస్తుంది. 183 స్క్వేర్ యార్డ్స్ 600 SFT అట్ ద ప్రైస్ వచ్చేసరికి 42 lakhs. దీనికి 12,000 rupees రెంట్ వస్తుంది. ఆప్షన్ 3లో సేమ్ 183 స్క్వేర్ యార్డ్స్ 800 SFT కన్స్ట్రక్షన్ వస్తుంది. దానికి మాత్రం రెంటల్ 15,000 వస్తుంది. సో ఏదైనా 165లో కొన్నా, 183లో కొన్నా, 600లో కొన్నా, 800లో కొన్నా టోటల్ ప్రాపర్టీ మీదే. సో మాకు దానికి లీజుకి ఇచ్చేస్తే 10,000, 12,000, 15,000 ఎష్యూర్డ్ మంత్లీ ఇన్కమ్ అనేది ఎష్యూర్డ్గా మీకు ప్రొవైడ్ చేస్తాం. అయితే సార్ ఇప్పుడు మనకి ఒకసారి లోన్ గురించి కూడా చెప్పండి. ప్లాట్స్ మీద ఎంత లోన్ వస్తుంది, ఇప్పుడు మనకి వీకెండ్ హోమ్స్లో ఎంత లోన్? సో ఇక్కడ ఓపెన్ ప్లాట్ తీసుకుంటే మనకి ఎస్ బ్యాంక్, ఐడిబిఐ, పిఎన్బి నుంచి కూడా మనకి లోన్స్ అనేవి ఉన్నాయి. మనకి పర్చేజ్ కాస్ట్లో 50% వరకు మనకి బ్యాంక్ లోన్ అనేది వస్తుంది ఓపెన్ ప్లాట్కి అయితే. అదే మీరు వీకెండ్ హోమ్ కాన్సెప్ట్లో వెళ్తే మీకు 80% వరకు అండ్ టోటల్ పర్చేజ్ కాస్ట్లో 80% వరకు వస్తుంది లోన్. ఓకే, అంటే ఇప్పుడు 39 lakhs అన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ 40 అనుకుందాం సార్. 40లో 80% అంటే కేవలం ఒక 32 lakhs వరకు మీకు లోన్ వస్తుంది. ఒక 8 lakhs వరకు 7-8 lakhs మాక్సిమం ఒక 10 lakhs వరకు మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు 40 lakhs వర్త్ ఉన్న అసెట్ వస్తుంది. ఈ ఈఎంఐ కూడా మేము ఇచ్చే ఎవ్రీ మంత్ రెంట్ అనేది మీకు సపోర్ట్ చేస్తుంది. ఇలా చూస్తుండగానే ఒక 3-4 years అయిపోయేసరికి మీ ప్రాపర్టీ అనేది డబుల్ అవుతుంది. సో ఈఎంఐ కూడా హాఫ్ ఆఫ్ ది షేర్ మా దగ్గర నుంచే తీసుకుంటారు. కాబట్టి ఒక లాజికల్గా ఇన్వెస్ట్ చేయాలి. ప్రాపర్టీని ఎంజాయ్ చేస్తూ మనకి ప్రాపర్టీ గ్రోత్ రావాలి, ప్రాపర్టీలు మనం కూడా ఎంజాయ్ చేయాలి, అండ్ ఫైనాన్షియల్గా బర్డెన్ పడకూడదు, లేదంటే స్టాండర్డ్ ఇన్కమ్ రావాలి. వీళ్ళందరికీ కూడా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి ఇన్వెస్ట్ చేయడానికి. సో వెరీ లిమిటెడ్ విల్లాస్కే మనం ఈ కాన్సెప్ట్ అనేది డిజైన్ చేస్తున్నాం. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉందో, ఇంకా ఎవరైతే డౌట్స్ ఉన్నాయో ఇమీడియట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అయితే సార్ లాస్ట్ చివరిగా ఒక ప్రశ్న, మనకి ఏ ఫేజింగ్లలో మనకి ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి అవి కూడా చెప్పండి సార్. సో ఇక్కడ ఫేసింగ్స్లో పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈస్ట్ అండ్ వెస్ట్, టోటల్ ప్రాజెక్ట్ అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ అండి మనకు ఉంది. ఓకే, సో ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి నార్త్ ఎంట్రీలో ఉంది, ఈస్ట్ అండ్ వెస్ట్ మనకి ప్లాట్ ఫేసింగ్స్, కార్నర్ బిట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అండి. ఇప్పటివరకు అయితే ఈస్ట్ ఉన్నాయి, వెస్ట్ ఉన్నాయి, 40 feet రోడ్ ఉన్నాయి, అండ్ పార్క్కి ఎలివేటెడ్గా ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్కి నియర్ బై ఉన్నాయి, కాటేజ్ ఎలా కావాలంటే అలా ఆప్షన్స్ యాజ్ ఆఫ్ నో అవైలబుల్ ఉన్నాయి. క్రౌడ్ స్టార్ట్ అయిందండి. సో ఎంత తొందరగా వస్తే అంత మంచి ప్లాట్స్ అనేది మీకు తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు పర్సనల్ కూడా విజిట్ చేయాలనుకున్నట్టయితే ప్రాజెక్ట్కి సార్ నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. మంచి లొకేషన్లో
హైవేకి దగ్గర ఉంది. ఎవరైతే సెకండ్ ఇన్కమ్ గురించి చూస్తున్నారో అలాంటి వారి గురించి మనకి డిటిసిపిలో ఫైనల్ ఎల్పి తోటని మనకి హెచ్ఎండిలో కూడా రాని ఎమ్యూనిటీస్ కల్పిస్తూ మనకు ఒక మంచి ప్రీమియం లగ్జరీ వీకెండ్ హోమ్స్తో పాటు మనకి ప్లాటింగ్స్ అనేది కూడా రావడం జరిగిందండి. దట్టు మీ యొక్క ప్రొఫైల్ని బట్టి లోన్ ఫెసిలిటీ అనేది కూడా కల్పించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.